హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో నడుము లూజ్ వచ్చేసి 28 అండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 32 అండి. ఈ సైజ్ బ్లౌజ్ కటింగ్ మనం ఈ వీడియోలో చూద్దామండి. నడుము దగ్గర ఒక పావించు ఖర్చు కోసం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత నడుము పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్తో ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా నడుము పొడవు వస్తుందండి. ఒక పావించు పైకి వేసుకోవాలండి ఖర్చు కోసం. ఇలా ఈ విధంగా చూసుకుంటే నడుము పొడవు వచ్చేసి మనకి 14.5 ఇంచుల నడుము పొడవు ఉందండి. ఈ బ్లౌజ్ తయారయ్యేటప్పటికి కింద ఖర్చు పైన ఖర్చు తీసేస్తే 14.5 వస్తుంది. ఈ లైన్కి స్ట్రైట్గా ఇలా ఈ విధంగా పై గీతకి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. 32 సైజ్ అంటే షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచులు పెట్టుకోవాలండి. ఈ విధంగా 5.25 ఇంచులు సరిపోతుంది. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది 5.5 ఇంచులు. ఇలా ఈ విధంగా 32/4 అంటే 32లో 4 భాగాలు చేస్తే ఒకటో భాగం 8 ఇంచులకు మార్క్ చేసుకున్నాం చెస్ట్ లూజు. వేస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ కండి, 1 ఇంచ్ డాట్ కోసం. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఈ విధంగా బ్యాక్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. 4 ఇంచుల పొడవు, 1 ఇంచ్ వెడల్పు, ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఇలా ఈ విధంగా బ్యాక్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చూసుకోవాలి. ఈ 5.25 షోల్డర్ కరెక్ట్గా ఇక్కడ కూడా వచ్చేలా ఇలా మార్క్ చేసుకుని ఇలా చంక రౌండ్ కోసం ఎల్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ అనేది మనకి కరెక్ట్గా చంక రౌండ్ కూడా కరెక్ట్గా లాక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5-2 ఇంచుల వరకు కూడా ఇలా ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ అనేది స్ట్రైట్గా చేసుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు షోల్డరు ఆది బ్లౌజ్కి ఎంత ఉంది అనేది మనం ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా నెక్ వెడల్పు అనేది మనకి వచ్చేస్తుంది. ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటే మనకి 2.25 ఇంచులు నెక్ వెడల్పు అనేది వచ్చింది కదండి. ఇలా ఈ విధంగా నెక్ డౌన్ కూడా ఆది బ్లౌజ్తో చూడండి, నేను మార్క్ చేసి చూస్తున్నాను. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే నెక్ డౌన్ అనేది కరెక్ట్గా మనకి వచ్చేస్తుందండి. 2.5, ఒక హాఫ్ ఇంచు లేదా 1/4 ఇంచు ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకుని నెక్ డీప్ అనేది ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఆది బ్లౌజ్తో ఇలా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కింద లైన్ స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసి అక్కడ టచ్ అయ్యేలా ఈ విధంగా పెట్టుకొని ఇలా నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్తో ఇలా కొలిచి చూసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి. మనకి ఇలా సరిపోవాలి నెక్ రౌండ్ అనేది. అప్పుడు మనకి నెక్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇలా ఈ విధంగా కొంచెం కరువు షేప్లో తీసుకుంటే నెక్ షోల్డర్ కూడా జారకుండా బాడీకి అంటి పెట్టుకుని టైట్గా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా కరువు షేప్ తీసుకుని కటింగ్ చేసుకోవాలండి. ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్లుగానే ఇలా కటింగ్ అనేది చేసుకుంటే బ్యాక్ పార్ట్ కటింగ్ వస్తుంది. ఇలా పైకి వేసుకోవాలి ఒక 1/4 ఇంచు ఇలా ఈ విధంగా నేను మార్క్ చేశాను కదండి. అదే విధంగా ఇప్పుడు మనం డాట్స్ దగ్గర అలాగే ఖర్చు దగ్గర ఇలా ఈ విధంగా టక్స్ అనేవి తీసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇలా ఈ విధంగా హ్యాండ్స్ కోసం ఇలా ఇంకో ఫోల్డింగ్ వేస్తే 4 లేయర్లు మడతండి. హ్యాండ్స్ కోసం ఇలా ఈ విధంగా క్రాస్గా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలండి. నీట్గా ఈ విధంగా సమానంగా వస్తాయండి. హ్యాండ్స్ పార్ట్ ఇలా ఒక 1/4 ఇంచు వేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కదండి, ఒక 1/4 ఇంచు సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా వేసుకుని ఆది బ్లౌజ్తో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు కూడా కరెక్ట్గా ఇది మనం కుట్టిన బ్లౌజేనండి, అందుకని ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను నేను. ఏమీ మార్చవసరం లేదు. ఇలా 2 లేయర్లు కట్ చేసిన తర్వాత ఇలా మార్క్ చేసుకుని 1 ఇంచ్ పైన ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వేసి ఈ 2 పాయింట్లు కలిసేలా మధ్యలో ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ లోత్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి. మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా ఇలా సెంటర్ దగ్గర ఒక టక్కు, మనం లోత్ తీసిన వైపు ఒక టక్కు తీసుకుంటే మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా తెలుస్తుందండి. ఇప్పుడు ఒక ఫార్ములా చూడండి. 28/4 అంటే నడుము లూజు 7 ఇంచెస్ ప్లస్ డాట్ కోసం 1 ఇంచు ఇలా 8 ఇంచులకి మనం నడుము లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం కదండి. అలాగే చెస్ట్ లూజ్ కూడా 32/4 అంటే అందులో ఒకటో భాగం 8 ఇంచులు. ఆటోమేటిక్గా నడుము లూజు చెస్ట్ లూజు కూడా మనకి 8 ఇంచులే వచ్చిందండి. ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా ఉంది అంటే ఇలాగే వస్తుంది, లేదా ఇంకొక 1/4 ఇంచు తేడా వస్తుంది అంతేనండి. అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టండి మన బ్యాక్ పార్టు. ఇప్పుడు మీకు చంక రౌండ్ కూడా నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఆది బ్లౌజ్కి ఇలా 8 ఇంచులు వచ్చిందండి మనకి కరెక్ట్గా చంక లూజ్. ఇది కూడా ఖర్చుకు వదిలిపెట్టి ఇలా చూసుకుంటే కరెక్ట్గా 8 ఇంచులు వచ్చేసిందండి. కరెక్ట్గా లాక్ చేసాం మనం చంక లూజును కూడా, ఎక్కడా కూడా తేడా లేకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అటువైపు వేసుకుని ఇలా మడత పెట్టుకుని ఒక్కసారి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసి
ఇలా మార్క్ చేసుకోవాలండి స్ట్రైట్గా. అయితే మనకి సరిపోతుందా లేదా, బ్యాక్ పార్ట్ కటింగ్ వస్తుందా, నెక్ అది సరిపోతుందని ఇలా చెక్ చేసి చూసుకోవాలండి. ఎక్కడైనా జాయింట్లు పడుతున్నాయా, ముక్క సరిపోతుందా లేదా అన్నది మనం ఈ విధంగా చూసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకుని చూడండి. ఇలా ఈ విధంగా మనకి క్రాస్ బెల్ట్ కోసం అది ఎక్కడ జాయింట్లు పడకుండా లేదా ఉందా అని ఒకసారి చెక్ చేసుకుని ఇలా షోల్డర్ దగ్గర, ఇలా నెక్ దగ్గర మొత్తం అంతా కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్, డాట్స్ చిన్నగా ఉన్నదండి, మెయిన్ డాట్ కూడా. అందుకని నేను కరెక్ట్గా ఎలా ఉంది అలాగే మార్క్ చేశానండి. ఎక్స్ట్రా ఏమి పెంచుకోలేదు మెయిన్ డాట్ కోసం. ఇలా చూస్తే డాట్ పాయింట్ ఎక్కడ ఉంది అని కరెక్ట్గా ఇలా ఈ విధంగా చూసుకుని డాట్ పాయింట్, డాట్ పొడవు చూసుకుంటే మనకి ఫ్రంట్ పొడవు అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా డాట్ పొడవు వచ్చి పావు తక్కువ 3 ఇంచులు, డాట్ పాయింట్ వచ్చి 11 పావు తక్కువ 10 ఇంచులు వచ్చిందండి. మొత్తం చూస్తే 12 ఇంచులు మనకి ఫ్రంట్ పొడవు అనేది వచ్చిందండి. ఇలా ఈ విధంగా మనకి ఎంత పొడవు అయితే ఉందో అంతా బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. పాయింట్ దగ్గర కూడా ఇలా పావు తక్కువ 3 ఇంచుల దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలండి. డాట్ పాయింట్ అండి ఇది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఆది బ్లౌజ్తో ఇలా స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుని టచ్ అయ్యేలాగా కుట్టు ఈ విధంగా పెట్టి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. 4 హుక్స్ దగ్గర అయితే కరెక్ట్గా సరిపోతుంది. పావు ఇంచు స్టిచ్చింగ్, 1/2 ఇంచు డాట్ కోసం ఇలా మార్క్ చేసుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్ చంక వైపు లోతు తీసుకోవాలి కదండి. ఆ లోతు కోసం ఇలా ఎల్ షేప్లో డ్రా చేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం లోతు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇలా చూసుకుని మనకి ఎక్కడైతే నెక్ వెడల్పు మనం 2.5కి మార్క్ చేసాం కదా డీప్ నెక్, అలా పై నెక్ 2.25, కింద ఒక పావు ఇంచు పెంచుకున్నాం కదండి. అదే విధంగా అదే 2.5కి డాట్ మార్కింగ్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే చిన్నగానే ఉందండి, ఈవిడికి చెస్ట్ పాయింట్ చిన్నగా ఉండడం వల్ల 2.5 సరిపోతుంది. ఖర్చు కోసం కింద వైపు మాత్రం ఇలా క్రాస్గా స్కేల్ పెట్టుకుని ఇలా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పాయింట్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక ఫార్ములా ఉందండి. మనకి 32 సైజ్ కదండి చెస్ట్ లూజు. 32 డివైడెడ్ బై 10 అంటే మనకి ఆటోమేటిక్గా 3.2 వస్తుందండి. అంటే 2, 3, 25 అంటే 3.5 అనమాట. ఇక్కడికి 3.5 వచ్చిందండి మనకి. ఎపెక్స్ పాయింట్ అంటారండి వెడల్పు ఇది. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మెయిన్ డాటు ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. అర్థమైంది కదండి మీకు. ఇలా ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కరెక్ట్గా ఎక్కడికి వేయాలనేది ఈ విధంగా కొలుచుకుని మనకి ఇలా పావు తక్కువ 7 ఇంచులు వచ్చిందండి మనకి. అంటే ఒక పావు ఇంచు ఇలా ఈ విధంగా ఒక 1/2 ఇంచు పైకి వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుని ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర డాటు 1.5 అంటే దగ్గర అయిపోతుందండి. అందుకని 2 ఇంచులకి వదిలిపెట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి చంక దగ్గర డాట్కి. ఇలా ఈ విధంగా ఇలా వేసుకుని ఇప్పుడు ఈ 2 డాట్లకి మధ్యలో ఇలా ఈ విధంగా టేపు ఫోల్డ్ చేస్తే మనకి ఈ మిడిల్ డాట్ కూడా ఉక్సులు పట్టీ వైపు మిడిల్ డాట్ ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇలా ఈ విధంగా అనమాట. ఇక్కడ కూడా ఇలా ఈ గ్యాప్తో ఇలా ఈ డాట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి నడుము దగ్గర వేస్ట్ లూజ్ ఉంది కదండి, అది కరెక్ట్గా ఎంత ఉంది సరిపోతుందో లేదో చెక్ చేసుకుందామండి. ఈ డాట్ను వదిలిపెట్టి చూసుకుంటే మనకి 7 ఇంచులకి ఇక్కడికి వచ్చిందండి. మనకి 28 ఇంచులు నడుము లూజ్ కదండి, అందుకని కరెక్ట్గా 1వ భాగం 7 ఇంచులు కాబట్టి 2 ఇంచులు ఖర్చుకి కరెక్ట్గా ఈ లూజ్ అయితే సరిపోయిందండి. అలాగే మనం ఒకసారి చంక దగ్గర లూజ్ కూడా చూసుకుందామండి. ఇక్కడ డాట్ వస్తుంది కదండి, ఇక్కడ దాకా ఈ డాట్ను వదిలిపెట్టి మళ్ళీ ఈ విధంగా అక్కడి నుంచి ఇలా కొలుచుకుంటే మనకి 8 ఇంచులు చంక రౌండ్ కదండి, కొంచెం పెంచుకోవాల్సి వస్తుందండి ఈ చంక రౌండ్ అనేది. చూడండి డాటు వల్ల కొంచెం ఎక్స్ట్రా, లేకపోతే పట్టేసినట్టు ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ ముడతల కింద పట్టినట్టు టైట్గా ఉంటుంది. అందుకని మనకు కావలసినంత లూజు కూడా కరెక్ట్గా కొలుసుకుని ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారంగానే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చూపించినట్లుగా కనుక మీరు కట్ చేసుకుంటే ఇదే కొలతలతో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదండి. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర ఇలా ఈ విధంగా టక్స్ తీసుకుని ఒకసారి చూసుకుందామండి కరెక్ట్గా ఉందా లేదా. చూసారు కదా, కరెక్ట్గా వచ్చిందండి. మనం చేసిన మెజర్ ఇలా కరెక్ట్గా తీసుకున్నాం, మనం కరెక్ట్గా కొలతలతో తీసుకున్నాం. డాట్ కూడా కరెక్ట్గా వచ్చిందండి. ఈ చంక దగ్గర డాట్ దగ్గర ఇలా ఈ విధంగా చూసుకుని మనం పెట్టిన మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని ఇలా టక్స్ తీసుకుంటే మనం ఎక్కడైతే టక్స్ తీసుకున్నామో అక్కడే డాట్స్ అనేవి వస్తాయి అన్నమాట. చూసారు కదండి, మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగ్ చూద్దామండి. ఇలా ఈ విధంగా మనకు కావాల్సిన 7 ఇంచులు ఇలా మార్క్ చేసుకుని లూజు 2 ఇంచులు ఖర్చు కోసం
ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మనకి ఇంకా కరెక్ట్గా రావాలంటే ఆది బ్లౌజ్తో ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఎలా అయితే ఉందో ఆది బ్లౌజ్ అదే విధంగా కటింగ్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా చూసారు కదండి. బ్యాక్, ఫ్రంట్ ఇలా క్రాస్ బెల్ట్, హ్యాండ్స్. ఉక్సులు పట్టి నేను ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్తోనే వేసుకుంటానండి. ఉక్సులు కాజల పట్టీలు ఇలా ఈ విధంగా ఉక్సులు కాజల పట్టీలు కూడా కటింగ్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇలా ఈ విధంగా మనం ఇలా పరుచుకుని చూసుకుని మనకి క్లాత్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుందో చూసుకుని ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా సర్దుకుని నీట్గా ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే ఇలా తయారైందండి. చూసారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి. నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.